తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ప్రతి హిందూ యొక్క కళ ఒక్కసారైనా షిరిడి సాయిబాబాను దర్శించుకోవాలని ఉంటుంది. పేద ప్రజలు షిరిడి సాయిబాబాను దర్శించుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఆర్థిక కారణాలు కావచ్చు, స్వామివారిని దర్శించుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో చిత్తూరు నగరంలోని శ్రీ అభయ సాయి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరంలో కట్టమంచిలో ఈ అభయ సేవ సాయి ట్రస్ట్ ను నగరానికి చెందిన రామ్మూర్తి రెడ్డి ఏర్పాటు చేశారు. ఆయనే చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అతని కుమారుడు ఎల్బిఐ లోకేష్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతి ఏడాది శ్రీ అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా దర్శనానికి ఎంతో మంది పేదలను పిలుచుకు వెళ్తున్నారు. బస్సు సౌకర్యము, వారికి కావాల్సిన అన్ని రకాలైన ఏర్పాట్లను వారు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి గురువారం ఇక్కడ ఏర్పాటు చేయబడిన శ్రీ అభయ సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఉచితంగా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. 2004 సంవత్సరంలో ప్రారంభమైన ఈ శ్రీ అభయ సాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వంద మంది భక్తులను షిరిడి సాయిబాబా ఆలయానికి పిలుచుకోవడంతో ప్రారంభించిన ఈ ట్రస్ట్ సేవలు గత ఆదివారం 500 మంది భక్తులను స్వామివారి దర్శనానికి పిలుచుకు వెళ్లారు. ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఈ షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడి సాయి ఆలయ యాత్రను ప్రారంభించడానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ అముద, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా భక్తులను షిరిడి సాయిబాబా ఆలయానికి పంపించడం జరిగింది. ఈ యాత్ర నిర్విఘ్నంగా, నిరంతరాయంగా, ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగించాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. భక్తులకు కావాల్సిన అన్ని రకాలైన ఏర్పాట్లను కూడా ఇక్కడ చేపడుతున్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని, భవిష్యత్తులో భక్తులకు మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని నిర్వాహకులు ఎల్బిఐ లోకేష్ రెడ్డి తెలియజేశారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా రామ్మూర్తి అన్న ఇది 8వ సంవత్సరం చిత్తూరు నియోజకవర్గంలోని ఈ ప్రజలు ఎవరైతే షిరిడి సాయిబాబా భక్తులు ఉన్నారో వారందరినీ ప్రతి ఏడాది షిరిడీకి పంపించే కార్యక్రమాన్ని ఇది నేను 2వసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. వారు చేసే మంచి సేవా కార్యక్రమాలకి ఆ షిరిడి సాయినాథుడు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాల్లో తనయుడైన లోకేష్ కూడా నాకు చిన్ననాటి స్నేహితుడు. మంచి కార్యక్రమాల్లో తండ్రికి అండదండగా బెంగళూరులో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి తండ్రితో పాటు ఈ సహకారం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు లోకేష్ గారికి కూడా ప్రత్యేక
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కలెక్టర్ గారు, అలాగే మా జంగాలపల్లి శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మా ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారికి, మా అక్క దుర్గక్కకి, ఇంకా మేయర్ గారికి, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరంలో మన ఎల్బిఐ రామ్మూర్తి గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో షిరిడి యాత్రకు దాదాపు చిత్తూరు నియోజకవర్గంలోని భక్తులందరినీ కూడా ఒక 500 మందిని ఒక చోట చేర్చి వాళ్ళ కాంప్లెక్స్లో చేర్చి అందరికీ సౌకర్యాలను పోవడానికి రావడానికి ఏర్పాటు చేసి సాయిబాబా ఆశీస్సులు కలగాలని, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా అంతా సస్యశ్యామలుగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ యాత్ర వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు కలగాలని, సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అవకాశం తీసుకుంటున్నా, సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా శుభదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, అంటే మంచి గుళ్ళకి వెళ్ళాలని. అంటే మనం చూసుకుంటే చుట్టుపక్కల తిరుమల కానీ, కాణిపాకం కానీ, ఇవన్నీ పోవడానికి రావడానికి మనకి దగ్గరగా ఉండాలి. అలాగే చూసుకుంటే షిరిడి సుమారు ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి కొంతమంది వృద్ధ యాత్రికులు ఉంటారు, వాళ్ళకి సరైన అవగాహన లేకుండా, అలాగంటే ట్రైన్ టికెట్స్ కానీ, అలాగే అక్కడ దర్శనాలు కానీ, ఈ బస్సు వసతులు కానీ, ఇవన్నీ వాళ్ళకి సరిగ్గా ఎలాగ చేసుకోవాలో అర్థం కాకుండా ఉండే పరిస్థితిలో ఈ షిరిడీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఇది మొట్టమొదట 100-150 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 500 మందిని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకెళ్తాం. ప్రతి సంవత్సరం కొత్త మనుషులకు మనము ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ పరిస్థితి చూసుకుంటే ఈరోజు 20వ తారీఖు ఆదివారము ఇప్పుడు బయలుదేరి మేము తిరుపతికి చేరుకొని, తిరుపతి నుంచి ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని, తిరుపతి నుంచి షిరిడీకి వెళ్ళి అక్కడ 2 రాత్రులు, అంటే దానికి హోటల్ వసతులు అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. సో మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి హోటల్ రూమ్స్ అన్నీ బుక్ అయినాయి. గురువారము తెల్లవారు బయలుదేరి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్కి చిత్తూరు చేరుకునే పరిస్థితి ఉంది. సో దీనికి మనకి అన్ని సదుపాయాలు ఇంక్లూడింగ్ ఫుడ్ ప్యాకెట్స్ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసాము. అలాగే డాక్టర్స్ కూడా 2 ఉంటారు. అలాగే వాలంటీర్స్ ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ ఉంటారు, ఇన్ఛార్జ్ అనుకోండి. దర్శనానికి తీసుకెళ్ళడము, వాళ్ళని తీసుకురావడం వెనక్కి. ఇప్పుడు ఇక్కడి నుంచి 500 మందిని తీసుకెళ్ళడం వెరీ ఈజీ. అలాగే 500 మంది కూడా హ్యాపీగా వెనక్కి రావడం అనేది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీన్ని మా కజిన్స్, అలాగే వాలంటీర్స్, మా ఫ్రెండ్స్, ముఖ్యంగా మా ఫాదర్ గారు, ఇది ఆయన స్టార్ట్ చేసిందే. ఆయనకి ఎంతమంది భక్తుల్ని దేవుడికి దగ్గరగా తీసుకెళ్తే అంత ఆనందము. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా కొత్త వాళ్ళకి ఇంకా 500 కాకుండా ఇంకా పెద్ద సంఖ్యలో తీసుకెళ్తామని నేను విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ.